నమస్కారం. రాజకీయం అంటే విధానాల మీద యుద్ధం అనుకున్నాం. కానీ కొంతమంది సంకరజాతి సోషల్ మీడియా వీరుల వల్ల అది ఇప్పుడు వ్యభిచార గృహం కంటే హీనంగా తయారైంది. ఇద్దరు వ్యక్తులు సమాజానికి పట్టిన క్యాన్సర్ గడ్డలు. ఒకడు తన నాయకుడిని ఎవరైనా విమర్శిస్తే వెంటనే ఎదుటివాడి అమ్మ, అక్క, పిల్ల మీద పడతాడు. ఒరే అర్భకుడా, విమర్శకు సమాధానం చెప్పే దమ్ము లేక ఎదుటివారి ఇంట్లోని ఆడవాళ్ళని వ్యభిచారులుగా చిత్రీకరిస్తూ వీడియోలు చేస్తావా? నీ నోరు మురుగు కాలువ కంటే అధ్వాన్నంగా ఉంది. ఎదుటి ఆడది కనిపిస్తే నీకు వ్యభిచారమే గుర్తొస్తుందంటే నీ పుట్టుకలో, నీ పెంపకంలో ఎంత లోపం ఉందో అర్థమవుతుంది. నీ నాయకుడి మీద భక్తి ఉంటే గుడి కట్టుకో, కానీ ఇంట్లోని ఆడబిడ్డల శీలాన్ని బజార్నను పెడితే రేపు నీ ఇంటి ఆడవాళ్ల పరిస్థితి ఏంటో ఆలోచించుకో. ఇలాంటి నీచమైన పని చేసే నిన్ను మనిషి అనడానికే అసహ్యం వేస్తుంది. ఇక రెండో రకం వెటకారం ముసుగులో విషం చిమ్మే కుల గజ్జిగాడు. అబద్ధపు ఆరోపణలతో, వెకిలి నవ్వులతో ఒక కులాన్ని, ఒక ధర్మాన్ని టార్గెట్ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నావు. నీ వెటకారం వెనుక ఉన్న వికృత రూపం జనాలకి అర్థం కావట్లేదు అనుకుంటున్నావా? అబద్ధాలని పదే పదే చెప్పి నిజం చేయాలనుకునే నీ తెలివితేటలు నీ వినాశనానికే దారితీస్తాయి. వ్యక్తిత్వాన్ని చంపే నీ సైకో ఆలోచనలకి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుంది. రాజకీయాన్ని రొంపిలోకి లాగిన మీలాంటి వాళ్ళను చూస్తుంటే జాలి కలగటం లేదు, ఉమ్మేయాలనిపిస్తోంది. మీరు చేసేవి విమర్శలు కాదు, సమాజాన్ని కలుషితం చేసే మానసిక రోగ లక్షణాలు. గుర్తుపెట్టుకోండి, చట్టం నిద్రపోవచ్చు, కానీ జనం నిద్రపోరు. మీ బూతులు, మీ అబద్ధపు వీడియోలు హద్దులు దాటితే అదే సోషల్ మీడియా వేదికగా మీ బట్టలు ఊడదీసి తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఇప్పుడు చెప్పినట్టు పద్ధతిగా ఉండదు. మాటలతో చెప్పు దెబ్బలు తినవేంటో తెలుస్తుంది. కొంచెం మానవ జన్మ ఎత్తినందుకు కొంచెమైనా మనిషిలా బ్రతకండిరా. మీ విజ్ఞత లేని విద్య ఎందుకురా?